ఏజెన్సీ జాగ్రత్తగా చూడు నువ్వు. లైట్లు ఏమన్నారు సార్? లైట్లు ఆటోమేటిక్ వెలిగేస్తాయి అండి. ఇది ఇక్కడే మనది తగిలేస్తుంది బురద. ఎక్కువ పట్ల ఉన్నట్టుంది బురద. కారు వెళ్ళిపోద్ది అంటున్నాడు. వెళ్ళిపోతాయి. స్కిడ్ కాదు మా అటు వెళ్ళమంటున్నాడు అతను. అదే బురద మన తగులుతుందని రాక నేను రాయేది ఉంటుంది తెలిసిద్దాం. నువ్వు సైలెంట్గా ఉంటే కాదు అది ఎగ్జిట్ ఉందా? ఏం లేదా పైకి తీయండి వీడియో. గృహ రోడ్ మీద వాటర్ పడినట్టు ఉంది. ఇది ఏంటి తెలుసా, మన వైజాగ్ వాటర్ వస్తుంది టన్నల్. ఇందులోంచే వాటర్ వస్తుందండి. ఇది కొండను తవ్వారే, టెక్నాలజీ వచ్చింది. అటు నుంచి కారు వస్తున్నట్టుంది. చూడు హార్న్ కొడతారా సార్? అవసరం లేదు, రానియండి. 4 లారీలు వెళ్ళిపోతాయి ఇందులో. ఏం లేదు, చేసి భయపడకూడదు. బ్రేవ్ అరే బ్రేవ్ గా కతే భయపడకూడదు. భయపడినప్పుడు ఏమన్నాలని చెప్పాను? నువ్వు భయపడినప్పుడల్లా నీకు అలా అనుకో. ఐఎమ్ ఏ బ్రో బాయ్ అను. జనం ఎక్కువ ఉంటారు తెలిసి, గుడి దగ్గర కూడా ఉన్నారు. కామెడీలో 6 సినిమాల కామెడీ. కానీ వీడు నిజంగా ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఎవరు నమ్మరా? వీడు తెలియట్లేదు. బాగా పనిచేసారు హాస్పిటల్ మెడిసిన్స్. మీ పెడియాట్రిషనా? సాయి కిషోర్ అని అక్కడే మేడం, ఈ హాస్పిటల్ రోడ్ లో. మెడికవరా? అదే జగదంబ. అదే దగ్గరలో ఉన్నట్టుంది సార్. ఇది ఎంత దూరం ఉంది? నుంచి వెళ్ళమన్నారు కదా. బండి లైట్ నుంచి వస్తారంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటాం. నువ్వు మెజర్ చేసుకోవడానికి బండి వచ్చింది కదా. వెళ్ళిపోతాం అమ్మా. ఇది రోడ్ మీద వాటర్ వేసినట్టు బైక్ మీద వచ్చిన ఇలానే రావాలా? ఇంత ముందు వేరే రూట్ ఉండేది. మనం ఆ ఊరు నుంచి ఎప్పుడు వచ్చాము, సంక్రాంతి ముందు వచ్చాము. నువ్వైతే ఈ బాడీ వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కువ ముందు ఉన్నాం కాబట్టి కొంచెం లేకపోతే భయంగానే ఉంటుంది. అసలు రూట్ ఉందో లేదో ముందు టెన్షన్ వస్తుంది. కానీ అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడింది ఇది. ఏం సార్? ఈ ఎక్స్పీరియన్స్ కోసం అసలు ఇది వచ్చింది. లేకపోతే రంపా ఫాల్స్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళి రాదు. అవును, ఇలాంటిది చూడాలంటే మళ్ళీ ఉంటుంది. అయితే అప్పుడు ఇందులో నుంచి మొత్తం వాటరే వస్తుంది. అయితే కార్ వెళ్తుందంటే రోడ్ మీద వాటర్ పడ్డారా? రోడ్డు మీద కాదమ్మా, కొండ తవ్వారు, కొండ నుంచి గృహ చేశారు ఫ్యూచర్ లో వాటర్ రావడం కోసం. బాగా చెప్పావురా. ఏ ఉన్నప్పుడు ఏం చేయాలి? బాధేస్తాడు నీలాగా జెస్సి, బాధేస్తాడు. నువ్వు అంటావు కదా ఇళ్ళలో చేసేస్తాను.
ఇప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది లేచాను చూడు. ఈడ బండి తోస్తున్నట్టు ఉన్నాడు బండి.